మరి కర్మ ఏంటంటే 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ నాయకులు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీటు, గతంలో వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ అనే ఒక పేరు చెప్పి శవాల మీద పేలాలు ఎరుక తిన్న వీళ్ళు కొత్తగా పాఠాలు నేర్పే విధంగా ఉన్నారు. వీళ్ళది అలా ఇంకా కూడా బుద్ధి రాకుండా మళ్ళీ కూడా అబద్ధాలు ఆడి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారనే ఉద్దేశంతో చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ ఇట్లా పెట్టుకొని టీచర్ ముందు కూర్చున్నట్టు వీళ్ళ గురించి చెప్పుకోవాల్సిన కర్మ పట్టింది. ఇప్పుడు మీకు పేజీ నెంబర్తో సహా మీకు బుక్ ఆధారాలతోటి సబ్మిట్ చేస్తున్నా. ఒక 5 నిమిషాలు శ్రద్ధగా ఆ పేపర్ని పరిశీలించండి. నేను ఇచ్చిన ఆధారాలని 1వ నెంబర్ పేజీలో గవర్నమెంట్ తీసింది 28 జిల్లాలకు ఎకరం చొప్పున ల్యాండ్ కేటాయిస్తూ జీవో ఇచ్చింది. నేను అన్ని పార్టీలకు ఇవ్వమని చెప్పి ప్రజాసేవకం పెట్టిందని మేము అందరం అప్లై చేసినాం. అప్లై చేస్తే అక్లాట్మెంట్ ఇచ్చింది తప్ప మాకు ల్యాండ్ ఏ పార్టీకి ఇవ్వలే, ఒక బీఆర్ఎస్ పార్టీకి తప్ప. 125 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మా సొంత ఆఫీసర్, ఇది కూడా ఇవాళ ట్రస్ట్దే, పార్టీకి సొంతంది కాదు. వాళ్ళకు ఇన్ని ప్రతి జిల్లాల ఎకరం ఉన్న కాడ ఎకరంన్నర కబ్జాలు పెట్టడాలు, టీవీ ఛానళ్ళు, పేపర్లు, ఈ అడ్డగాళ్ళ పోవటం వల్ల ఆ జైళ్ళలో కూర్చోవటాలు. సో దీని మీద మొదట గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసింది 28 దిక్కులో ఇచ్చిన 2nd నెంబర్ పేపర్లో అలాట్ చేసిన జిల్లాల పేర్లు. 3వది కలెక్టర్ గారి ప్రొసీడింగ్, ఆ జీవో ప్రకారం కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ 3వది. 4వది వాళ్ళు కట్టిన చాలన్ 4,83,000 ఎంతో కట్టిన దానికి. మేము ఎక్కడ అబద్ధం ఆడతలే, వాళ్ళు కట్టలేదని మేము అనట్లేదు, అప్లై చేయలేదు అనట్లే. పార్టీ కార్యాలయాలు అనేది ప్రజాసేవకు చేయడానికి కార్యాలయాలకు ఇవ్వవలసిందే, వాటిని మేము సమర్థిస్తున్నాం. మేము వాళ్ళ తీరుగా ఒక పార్టీకే ఇచ్చుకొని ఇంకో పార్టీకి ఇవ్వకుండా ఇంట్లో కూర్చోలే. జూబ్లీస్ లాంటి దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది వాళ్ళకి, పార్టీకి చాలని పెట్టిండ్రు. ఇక్కడి వరకు ఓకే. తర్వాత లెటర్ చూడండి, 7వ నెంబర్ది వాళ్ళు స్వయాన పెట్టిండ్రు. ఏమని లెటరు? మాకు ఈ జాగా వద్దు, ప్రెస్ క్లబ్ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇచ్చింది జాగా, మాకు ఈ జాగా వద్దు, ఈ జాగా ప్లేస్లా ఎమ్మెల్యే గారి రెసిడెన్స్ పక్కకు మాకు జాగా అలాట్ చేయండి చెప్పి లెటర్ ఇచ్చిండ్రు. సంతోషం, ఇక్కడి వరకు ఇచ్చిండ్రు. వాస్తుకు బాగలేదు, ఈ జాగా వద్దు, మేము దేనికైతే కట్టినామో, దేనికైతే పైసలు కట్టినామో ఆ జాగా వాస్తుకు బాగలేదని ఆ రోజు ఓపెనింగ్ శిలాఫలకం వేసుకొని ప్రారంభించే ముందు రోజు మాకొద్దు, వేరే కాడికి పోమని లెటర్ పెట్టిండ్రు. మరి లెటర్ పెట్టినప్పుడు ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి కదా. లెటర్ పెట్టి వదిలేస్తే అయిపోతుందా? ప్రాసెస్ కంప్లీట్ చేయాలి కదా. పంచనామా చేసి గవర్నమెంట్ ఒప్పచెప్పాలి కదా. వీళ్ళకి ఇప్పటివరకు కూడా ఒప్పచెప్పలే, పంచనామా చేయలే, ఇప్పటివరకు కూడా ఒప్పచెప్పలే ఎక్కడ కూడా. అక్కడ వదిలిపెట్టేసి వచ్చి క్యాంప్ ఆఫీస్ పక్కకు డైరెక్ట్ కబ్జా పెట్టుకొని ఆక్యుపై చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళ తెలివి ఇంకోలకు ఉన్నదో లేదో మనకు తెలియదు, కానీ ఆ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ అంతా ఒకటే. కానీ వాళ్ళు ఎక్కడ పోయినారు, దాని హద్దులు ఉంటాయి. వెనక సైడ్ ఏముంటుంది, ముందు సైడ్ ఏముంటుంది, సైడ్కి ఏముంటాయి అని హద్దులు ఉంటాయి కదా. ఆ హద్దుల పేపర్లను కూడా మేము ముందు పెట్టినాం. పేజీ నెంబర్ 8 చూడండి, ఇప్పుడు ఉన్నది అది. పేజీ నెంబర్ 8 ఇప్పుడు ఉన్నది. పేజీ నెంబర్ 11 పాతది వాళ్ళకి ఇచ్చింది. సర్వే నెంబర్ 1066 రెండిటిది ఒకటే. వాళ్ళకి ఫస్ట్ ఇచ్చింది 11వ నెంబర్ దాంట్లోది, ఇప్పుడు వాళ్ళ ఉన్నది 8వ నెంబర్ దాంట్లో. హద్దులు చూడండి. ఇక దాన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు ప్రభుత్వం, దీన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు వీళ్ళకు. యువరాజు ప్రభుత్వం నడుస్తుంది కదా, మేము ఏది చేసినా నడుస్తుంది. రోజు రొటీన్గా బయట కబ్జాలు పెట్టినట్టు ఈడ కూడా పెడితే మనల్ని అదిగేడెవరు, మేము 20-25 ఏళ్ళు ఉండబోతున్నాం అనుకొని అహంకారంతో ఇవాళ ఇక్కడ ఈ జాగ కూడా ఇప్పుడు కట్టుకున్న జాగ కూడా ఓపెన్ స్పేస్ జాగ. అది అంటే
పార్కుకి ఇచ్చిన ల్యాండ్ని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పార్క్ ఇచ్చిన ల్యాండ్ ఎక్కడ కూడా కట్టరాదు, ఎక్కడ కూడా ఏం చేయరాదు, అలాంటే చేయరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మ్యాప్ పెట్టిన మీకోటి క్లియర్గా అది వాళ్ళు అంటారు, ఎందుకంటే మహానుభావులు కదా, అది మన పార్క్ ల్యాండ్ కాదు, ఓపెన్ ల్యాండ్ కాదు అని అంటారు. అందుకే 75వ సంవత్సరంది మ్యాప్లో ఓపెన్ ల్యాండ్స్, ఓపెన్ స్పేస్ ల్యాండ్ అని చెప్పి ఇచ్చి తీసుకోవటం జరిగింది. నేను ఇప్పుడు అన్నీ చెప్పేటి అన్నీ కూడా నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో గాడపల బాణాలు వేసిన తిరగ కాదు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవి, అథెంటిక్ డాక్యుమెంట్స్ ఇవి. అప్పుడు వీళ్ళు కట్టిన ప్రతి నెంబర్ కాడికి వెళ్ళి తీసుకొచ్చిన అథెంటిక్ డాక్యుమెంట్ నేను మీ ముందు పెట్టింది. అందులో ఓపెన్ స్పేస్ అని ఉన్నదా లేదా చూడండి. దానికి నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్టర్ గారికి కట్టిన విత్ ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ, కూడా అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ 4టి కట్టినాక వచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. దీంట్లో నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన మాజీ ఎమ్మెల్యేలని, మీరు చదువుకున్న వాళ్ళైనా మీకేమైనా జ్ఞానం ఉన్నా నేను అడిగిన వాటికి జవాబు చెప్పండి. మీ ముందే డాక్యుమెంట్ పెట్టి అడుగుతున్నా. ఇక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పేజీ నెంబర్ తీయండి అబ్బా, పేజీ నెంబర్ 13. మీరు కరెంటు నడుపుతున్నారు, ఇంటి నెంబరే లేదు, దానికి కరెంటు నడుస్తుంది, దానికి ఇంటి నెంబరే లేదు, నా కార్పొరేషన్లో లేదు, నా కుడాల లేదు, నా రెవెన్యూలో లేదు, ఎందులో లేదు. కానీ కరెంటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టి నడుపుతాను దుకాణం వల్ల. మరి మీటర్ ఏడికెళ్ళి వచ్చింది, ఇంటి నెంబర్ లేకుండా మీటర్ ఏడికెళ్ళి వచ్చింది, పర్మిషన్ ఏడికెళ్ళి వచ్చింది, ఎవరి పేరు మీద తీసుకున్నారు అని చెప్పి నేను దానికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టిన. కన్జ్యూమర్ నేమ్, ఫాదర్ నేమ్, కన్జ్యూమర్ నేమ్ టిఆర్ఎస్ పార్టీ, ఫాదర్ నేమ్ బీఆర్ఎస్ పార్టీ. అర్థమైంది కదా మీకు? ఇక కన్జ్యూమర్ నేమ్ టిఆర్ఎస్ పార్టీ మొదలు పుట్టింది కదా, గౌరవం ఇస్తారులే వాళ్ళు. ఫాదర్ నేమ్కి వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ. కర్మ కానీ ఆ సెంటిమెంట్ పుణ్యాన ఈ అంగూటి వాళ్ళకి ఓట్లేసి గెలిపించిండ్రు. వీళ్ళ కర్మకి ఇది దౌర్భాగ్యం. మనం పేపర్లు ముందు పెట్టుకొని ఇలాంటి వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. అది ఇది ఇంటి నెంబర్ లేకుండా ఎక్కడైనా కరెంటు మీటర్ ఇయ్యంగా చూసినరా, ఇది మన కర్మ. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ అటాచ్డ్ దానిపై తీసుకున్నది. ఎందుకంటే అప్పుడు గోపాలరావు గారు ఉన్నట్టుండే కదా, పైన దేనికైనా ఇవ్వగలుగుతారు ఆయన, సామాన్యుడు. సో వీళ్ళు కట్టిన బిల్లుల కాడికెళ్ళి టీఆర్ఎస్ పార్టీ పేరు మీద కొన్ని రోజులు బిల్లులు కట్టలేదు అన్నట్లే కట్టుకుంటా. అసలు మీకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గార్డెన్, మన ఓపెన్ ల్యాండ్, దాంట్లో మీరు పార్క్ ల్యాండ్లో మీరు ఎట్లా ఇది చేస్తారు? ఏ జీవో ప్రకారం లేకుండా దాంట్లో కేసులో 9 నెలలు నాన్ బెయిలబుల్ జైలు పోవాలి. ఇన్ని పాపాలు చేసి వాళ్ళ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకుంటాను. అదరగొట్టడం వాళ్ళ గురువు గారికి ఉన్నట్టే అదరగొట్టి బతకటం అనేది. నేను ఇప్పుడు వీళ్ళని అడుగుతానా, మీడియా సమక్షంలో చర్చ ఎక్కడ పెడదామో చెప్పు, ఏడికి రావాలని చెప్పు, కూర్చుంటా. నేను నీ ఆఫీస్ కాడికే వస్తా. ఇటుకపేట మీద చేయి పెడితే గాంధీ భవన్ కూలగొడతాం, ఇది కూలగొడతాం అంటాను కదా, మొగోళ్ళే కదా. నేను ఒకవేళ అది కూలగొట్టకపోతే నేను రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా వచ్చి ఆడ కూర్చుంటా. నేను నీ ఆఫీస్ ముందు కూర్చుంటా అంటే పార్టీ అడ్డం పెట్టుకొని, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని పాపాలు చేసినా బారాకూన్ మాఫా. మీకు శ్రీవాడిపురం చెడ్డి గ్యాంగ్ దొంగలున్నాయా మీకంటే? ఎన్ని అక్రమాలు చేసి, ఇన్ని దౌర్జన్యాలు చేసి ఆ అమెరికాలో అటో ఇటో వేస్తారట 160 ఏళ్ళు శిక్ష. మనిషి ఉండేదో 90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా అతి కష్టం, ఒకరు జైలు మీద దొరుకుతారు. ఇలాంటి వాళ్ళకి అయితే పాపం లేదు, ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి పెట్టాలి. ఇలాంటివి చేసుకుంటూ ఇంకోటి నేను ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా, అక్కడ కనుక ఇంకోటి కర్మగాలి అన్నీ కూడా వాళ్ళు అనుకున్నట్టే మీకు ఇవ్వలేదా మాకు ఇవ్వలేదా అంటాను కదా. ఇదే ఫలంగా ఇప్పుడు పోదాం ఇక్కడి నుంచే. నేను ఇక్కడి నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు దొంగలు, ఏమో ఇక్కడ పోరు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇలా నేను అది కూడా చెప్తున్నా, ఇప్పుడే ఉన్న ఫలంగా పోదాం. అర్ధ గంటలో డిజిటల్ సర్వే అయిపోతుంది. ఎకరం చిల్లర ఉన్నది. అది ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయినాక, ఓడిపోయినాక తెల్లారి మరునాడు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ గోడలు పెట్టినట్టే. అది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇక శాటిలైట్, డిజిటల్ సర్వే ఇవన్నీ పెట్టి చేస్తే డిజిటల్ సర్వే రిపోర్ట్ కూడా పెట్టినా మీ కాడ ఎకరంన్నరకు తక్కువ ఉన్నది. ఎకరానికి మీద, ఎకరంన్నరకు తక్కువ.
అసలు మీకు పంచనామా చేసి గవర్నమెంట్ అనేది ఉంటుంది ఒకటి, దానిలో అప్రూవల్ కావాలి, కార్పొరేషన్లు కావాలి, కుడాలు కావాలి. ఇవన్నీ అప్రూవల్ అయినాక మీ చేతికి పంచనామా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒప్పజెప్పాలి. మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడన్నా ఒప్పజెప్పినట్టు మీరు రికార్డులలో చూపియండి. మీకు ఇవ్వటాన్ని తప్పు పట్టట్లే, మీకు ఇచ్చింది అక్కడ, నువ్వు వచ్చింది ఇక్కడ. ఇది పార్కు ల్యాండ్ ఏలు పెట్టొద్దు అని అంటే ఇది పార్కు ల్యాండ్. ఇంకో మాజీ శాసనసభ్యుడు అంటాడు, నేనుండి కట్టించిన ఎన్ఎస్ఓలో ఇక్కడట, ఈయన కట్టించాడట, ఈయన ముక్కు మొక్కదని మోతీ తెలియదు. దీన్ని కార్పొరేషన్ పరిధిలో అప్రూవల్ తీసుకొని, కుడా పరిధిలో అప్రూవల్ తీసుకొని, దీనిని రెసిడెన్షియల్ ఉంటే కమర్షియల్ జోన్గా తీర్మానం చేసి అప్రూవల్ తీసుకున్న ఇది చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద. దీనికి ట్యాక్స్ కడుతున్నాం కమర్షియల్ కింద తీసుకొని. దీనికి ఆడిట్లో ఉన్నది, ప్రతి రిపోర్ట్లో ఎవ్రీ మంత్లో ఉన్నది. కానీ నువ్వు నక్కకు నాగలో కానీ పోలు పెట్టి పోల్చుకొని దీంట్లో గజం మీద ఇటుక పెట్టేది ఇస్తే ఇది చేస్తా అని మాట్లాడి ఇంకొక నువ్వే గాంధీ భవన్ కూడా మేము రెంట్ కడతాను, అది కూడా మాది కాదు. వీళ్ళకి తెలియని మూర్ఖులది. ఈయన ఎన్ఎస్ఐకి పనిచేసినట్టు, ఈయన ఎన్ఎస్ఐకి పనిచేసినట్ట. కర్మ ఆ ఉద్యోగంతో ఏమైందంటే చదువుకున్న మేధావులు పాపం ఇట్లా పట్టుకొని తిరుగుతారు.